ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నూతన కృపా కార్యక్రమం ద్వారా మీకు అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాను. మరొకసారి నూతన కృపా కార్యక్రమంలో మనం అందరం కలుసుకున్నాం. దేవునికి వందనాలు చెల్లించుకుంటూ నూతన కృపా కార్యక్రమంలో ఈరోజు వాక్యం మనం ధ్యానించుకోబోయే వాక్యం ఏమనగా మనం చూసినట్లయితే కీర్తనల 32వ అధ్యాయము 2వ వాక్యము. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. ఆమేన్. ఈ వాక్యం మనం చూసినట్లయితే కీర్తన భాగము ఉన్నది. కీర్తన భాగంలో దావీదు రాసిన ఒక కీర్తన ఉన్నది. దావీదు దేవుని వద్ద ఆయన ధ్యానించిన ఒక కీర్తన ఉన్నది. ఇలా దావీదు ఎందుకు రాయగలిగాడు? ఈ మాటను దావీదు ఎందుకు రాయగలిగాడు? యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. యెహోవా ఏ మనిషిని కూడా యెహోవా నిర్దోషి అని ఎంచున్నాడా? లేడు. ఆయన ఎందుకు ప్రతి మనుషులను కూడా ఆయన ఈ మనిషి నిర్దోషి అని ఎంచకుండా ఆయన తన రక్తంతో కడగబడి మనల్ని పరిశుద్ధపరచుటకు పవిత్రుడైన పరిశుద్ధుడైన దేవుడు ఈ లోకానికి దిగి వచ్చిన ఒక మంచి దేవుడై ఉన్నాడు. కాబట్టి ఏంటంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అంటాడు కదా. ఎందరికీ ప్రభువు? యేసుక్రీస్తు అందరికీ ప్రభువే. కానీ ఆయన కొందరికి మాత్రమే దేవుడు. ఆ కొందరికి కూడా ఆయన దేవుడు ఎలా ఉంటాడు? ఆత్మలో కపటం లేని వారికి ఆయన దేవుడై ఉన్నాడు. ఆత్మలో కపటం లేకుండా ఎవరైతే దేవుని వైపు చూసేవారుగా ఉంటారో, ఎవరైతే దేవుని చేత నిర్దోషి అని ఎంచబడే వారిగా ఉందరు, ఆత్మలో కపటం లేని వారు మాత్రమే దేవుని చేత నిర్దోషి అని ఎంచబడిన వారు, ఆత్మలో కపటం లేని వారు మాత్రమే దేవుని కుమారులుగా కుమార్తెలుగా ఆయన రక్తం తొక్కుని ముద్రింపబడి ఆయన బిడ్డలుగా, ఆయన సొత్తుగా, ఆయన వారసులుగా ఏర్పరచుకునే వారు ముందరు. ఈ మాట దావీదు దేవుని వద్ద ఈ మాట ఎందుకు చెప్తూ ఉన్నాడంటే, దావీదు దేవుని యొక్క హృదయానుసారుడై ఉన్నాడు. హృదయానుసారుడై ఉన్న దావీదే ఆ మాట చెప్తున్నాడంటే, ఆ మాట దావీదు ఎందుకు చెప్పాడు? ఆత్మలో కపటం లేనివాడు, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. అలాంటి వాడు ధన్యుడు అన్నాడు. కానీ యెహోవాకి నేను హృదయానుసారుడనై ఉన్నాను కాబట్టి నేను ధన్యుడిని అని దావీదు ఎక్కడ కూడా చెప్పలేదు. ఎందుకంటే హృదయ అంతరంగమును ఎరిగిన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన అంతరంగం ఎరిగిన దేవుడు గనక, అంతరంగంలో సత్యం కోరుకునే దేవుడు గనక ఆయనకి నేను హృదయానుసారుడుగా ఉన్నని, నేను దేవుని దృష్టిలో నిర్దోషిని కాదు, నేను దేవుని దృష్టిలో నేను ఒక పాపిని. కాబట్టి ఏంటంటే ఆయన దృష్టిలో నిర్దోషిని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటం లేనివాడు మాత్రమే ధన్యుడు. హల్లెలూయా. అలా ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు ఎలా అవుతాడు? ఆత్మలో కపటం లేకుండా ఉండటం అంటే ఏమిటి? మన హృదయాంతరంగములో మన తలంపుల ద్వారా, మన మాటల ద్వారా, మన క్రియలు, మన ప్రవర్తన ద్వారా మనం చేసిన ప్రతి అపరాధములు నీకు తలంపు పుట్టక మునిపే నీ ఆలోచనలు నేను ఎరిగి ఉన్నానని దేవుని వాక్యం చెప్తుంది కదా. కాబట్టి ఏంటంటే మన ఆలోచనలో కూడా పాపము లేకుండా, మన ఆలోచనలో కూడా కపటము లేకుండా, మన ఆలోచనలో కూడా ఇతరులకి కీడు కలుగజేసే వారిమిగా లేకుండా, ఆత్మలో కపటం లేని వారిమిగా ఉంటే మాత్రమే మనము ధన్యులము. కానీ ఆత్మలో కపటం కలిగి, ఆత్మలో ద్వేషం కలిగి, ఆత్మలో అసూయ కలిగి మనము ఆయనకి ప్రియమైన వారిగా ఉండలేము. ఆయనకి ప్రియమైన వారినిగా మనము జీవించలేము. అలాంటి వారిలలో నేను కూడా ఒకడినై ఉన్నాను. ఎందుకంటే నేను చేసిన అపరాధములన్నీ కూడా నా దేవుడు క్షమించాడు. కాబట్టి నేను తన అతిక్రమంలో ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరింపబడును అని ఆయన వాక్యం ఉన్నది కదా. నా అతిక్రమములన్నీ నా దేవుని ఎదుట నేను ఒప్పుకొని విడిచిపెట్టి ఉన్నాను కనుక, మరి వాటన్నిటికీ కూడా నేను జ్ఞాపకం చేసుకొనక, నా దేవుని కూడా జ్ఞాపకం చేసుకునే రీతిగా నేను ఆయన మనసుని నొప్పించేవానిగా నేను ఉండకుండా నా అపరాధములన్నీ ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన కనికరం నేను పొందుకోవాలని కోరుకుంటున్నాను కనుక, ఆత్మలో నేను కపటము లేకుండా ఆయన చేత నిర్దోషి అని ఎంచబడే ఒక వ్యక్తిగా నేను ఉండాలని నేను నా దేవుని వద్ద నేను కోరుకుంటున్నాను. కాబట్టి ఏంటంటే ఆయన చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు అని నేను ఎరిగి ఉన్నానని ఇక్కడ దావీదు చెప్తుంది. అలాగే మనం చూసుకున్నట్లయితే కొత్త నిబంధనలో పేతురు విషయంలో మనం చూసుకున్నట్లయితే
యేసుక్రీస్తు ఆయన ప్రతి చోట అద్భుతాలు ఆశ్చర్యాలు చేస్తూ ఆయన ముందుకు వెళ్తూ ఉండగా మనం చూసినట్లయితే చూడండి, మనము పేతురు మత్తయి 16వ అధ్యాయము 13 నుండి 19 వరకు మనం చదివినట్లయితే, యేసు ఫిలిప్తుడైన కైసరయ ప్రాంతమునకు వచ్చి మనుష్య కుమారుడెవరని జనులు చెప్పుకొనుచున్నారు అని తన శిష్యులను ఆయన అడిగాడు. నా గురించి జనులు ఏమని చెప్పుకుంటున్నారు? ఈ మనుష్య కుమారుడుగా నేను వచ్చాను కదా ఈ లోకానికి, నా గురించి జనులు ఏమనుకుంటున్నారు అని చెప్పి ఆయన తన శిష్యులను అడిగాడు. ఆ శిష్యులను అడిగిన ఆ సమయంలో చూడండి, వారు కొందరు బాప్తిసం ఇచ్చు యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తలలో ఇతను కూడా ఒక ప్రవక్త ఉన్నాడని నీ గూర్చి అనుకుంటున్నారయ్యా అని వాళ్ళు చెప్పినప్పుడు అక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమడిగాడు? సరే, వారు అలా అనుకుంటున్నారు కదా, జనులు అలా అనుకుంటున్నారు కదా, మీరు నా గురించి ఏమనుకుంటున్నారంటే అక్కడ పేతురు చెప్పిన ఒక మాట ఏమై ఉన్నదో చూడండి, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు, సీమోను బర్తయోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచనే గాని నరులు నీకు బయలుపరచలేదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఏంటంటే ఇక్కడ పేతురుని ఆయన అడిగాడు. కానీ అందరూ కూడా మీరేమనుకుంటున్నారంటే ఎవరు కూడా సమాధానం చెప్పలేకపోయారు. కానీ పేతురు మటుకు ఇక్కడ ఏం చెప్పాడు? తండ్రి మా కొరకు నువ్వు తండ్రి ద్వారా పంపబడిన దేవుని యొక్క కుమారుడు అయి ఉన్నావయ్యా, మా పాపములు మా శాపములు తీసివేయటకు మా కొరకు నరుని రూపము దాల్చి ఈ లోకానికి నువ్వు వచ్చి ఉన్నావయ్యా అని చెప్పి ఆయన చెప్పాడు. ఆయన మాట ఎలా చెప్పగలిగాడు? ఆయన ఆత్మలో కపటం లేక ఆయన దేవుని చేత నిర్దోషని ఎంచబడే రీతిగా నేను జీవించాలి అనే ఒక ఆలోచన ఆయనకు ఉన్నది. ఆ ఆలోచన ప్రకారం దేవుని ఆయన వెంబడిస్తూ ఉన్నాడు. అలా దేవుని వెంబడిస్తూ ఉన్న సమయంలో తండ్రి చిత్తం ఏదైతే ఉన్నదో అది గ్రహించగలిగిన ఒక వ్యక్తిగా యేసుక్రీస్తుని వెంబడించినది పేతురు. కాబట్టి తండ్రి స్వరాన్ని వినాడు. తన కుమారుడైన యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడని గ్రహించాడు. కాబట్టి పేతురుకు అప్పుడే దేవుడు వాగ్దానం ఇచ్చాడు. పేతురు, నీ బండ మీద నా సంఘమును కట్టెదను, దాని ఎదుట పాతాళ లోక ద్వారము నిలవనేరువని నేను నీతో చెప్పుచున్నాను. నీ మీద నేను నా సంఘాన్ని కట్టెదను అని చెప్పి ఆయన చెప్పాడు. అలాగే పాతాళం యొక్క ఆయన పరలోకపు తాళపు చెవులు నీ చేతికి నేను ఇచ్చి ఉన్నాను. నీవు భూలోకంలో ఏవైతే బంధించదో పరలోకంలో అవి బంధించబడిన ఒక అధికారం పేతురుకి ఆయన దయచేశాడు. ఆ అధికారాన్ని పేతురుకి ఎలా ఇవ్వగలిగాడు? అప్పటికి పేతురు, నువ్వెవరో నాకు తెలియదయ్యానని చెప్పి ఆయన చెప్పలేదు అప్పటికి. కానీ ఆయన అలా చెప్పగలడు. అలా చెప్పే ఒక వ్యక్తి అయి ఉన్నాడు. అలా చెప్పిన తర్వాత మాత్రమే పేతురు యొక్క ఆత్మ కన్నులు తెరవబడి పేతురు తన అపరాధములు ఒప్పుకొని విడిచిపెట్టి నా కనికరము పొందుకొని క్రీస్తు అనే బండ మీద తన పాదములు స్థిరపరచబడే రీతిగా, తనను క్రీస్తు అనే బండ మీద కట్టబడే రీతిగా పాతాళ లోక ద్వారమును జయించి పరలోకపు తాళపు గుత్తిని ఆయన తీసుకొని ఆ స్వాస్థ్యంలోనికి అనేక మందిని ప్రవేశించే విధంగా తను కూడా అనేక మందికి సాక్షిగా మాదిరికరంగా ఉండే రీతిగా ఆ ఆత్మలో కపటము లేకుండా దేవుని వైపు చూసి దేవుని వైపు నిర్దోషత్వముగా యథార్థముగా జీవించే ఒక రీతిగా ఉండి ఆ ధన్యతను పేతురు పొందుకున్నాడు. కాబట్టి ఉదయవేళలో మనం చెప్పుకోదగిన విషయం ఏమిటంటే, తన అపరాధముల అతిక్రమంలో ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరింపబడను అని దావీదు చెప్పిన రీతిగా ఆయన తండ్రి కుమారుడై ఉన్నాడు. మన కొరకు ఆయన ఈ లోకానికి ఆయన మనిషిగా ఆయన నరుని రూపము దాల్చి వచ్చి ఉన్నాడు అని పేతురు చెప్పే విధంగా మనం గ్రహించే వారిమిగా, మనం ఎరిగే వారిమిగా, మనం చూసే వారిమిగా ఉండాలంటే మనం ఎలా ఉండాలి? మొదట మన అపరాధములు ఒప్పుకొని విడిచిపెట్టాలి. అలాగే ఆత్మలో కపటము లేని వారమై ఆయన చేత మనము నిర్దోషముగా ఎంచబడాలి. అప్పుడు మాత్రమే మనము ధన్యత పొందుకున్న వారిమిగా ఉండేవారిమిగా ఉందాం. మన జీవితాలు అలా కాకుండా క్రీస్తు అని అనగా దేవుడై ఉన్నాడని, అభిషిక్తుడై ఉన్నాడని, ఆయనకి మనకు తోడై ఉన్నాడని మనం అనుకునే వారిమిగా ఉన్నామే తప్ప ఆయన వెంబడించే వారిమిగా, ఆయన్ని మనం ధరించుకొని ఆయన కొరకు జీవించే వారిమిగా మనం ఎవరం కూడా లేము. ఈ దినాన మన జీవితాలు ఎలా ఉన్నాయంటే ఒక వేషధారణ వల్లే మన జీవితాలు ఉన్నాయి. మన అపరాధములు మనం కప్పిపుచ్చుకునే వారిమిగా ఉన్నామే తప్ప
వాటిని ఒప్పుకొని విడిచిపెట్టే వారినిగా మనం లేము. కాబట్టి మనల్ని బట్టి మన దేవునికి మనం అవమానం తెచ్చే వారినిగా మనం ఉన్నాం. అలాంటి వారినిగా మనం ఉండకుండా ఆత్మలో కపటం లేని వారమై దేవుని చేత నిర్దోషమైన జనులుగా మనమందరము కూడా ఎంచబడే వారినిగా మనమందరం ఆయన వైపు చూసే వారినిగా ఉండము గాక. దేవుడి మాటలను దీవించును గాక. మనమందరం ప్రార్థన చేస్తుంది. పరిశుద్ధాత్మ గల మా దేవానికి వందనములు, స్థితులు, స్తోత్రాలు నాయన. ఇదో ప్రభ ఉదయ వేళలో యేసయ్య నీవు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు నీకు వందనములు స్వామి. యెహోవా చేత నిర్దోషని ఎంచబడినవాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు అంటున్నావు కదయ్యా. అయ్యా నీ ద్వారా నాయన స్తోత్రము స్వామి. మేము నిర్దోషులుగా ఎంచబడాలంటే ప్రభువా మొదటయ్యా మా అపరాధములు నీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టే వారి మీద మేము మార్చబడదము గాక తండ్రి. మీ కనికరం మేము పొందుకొని నాయన స్తోత్రమయ్యా. ఆత్మలో కపటము లేని వారినిగా ప్రభువా, ఆత్మలో వేషధారణ భక్తి మా నుండి తీసివేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ఆత్మలో నటనకరమైన జీవితం మా నుండి కలిగింపు చేయమని ప్రార్థిస్తున్నాము స్వామి. పరిశుద్ధాత్ముడా, శక్తి చేత బలం చేత కాదు నాయన, అయ్యా నీ ఆత్మ ద్వారా నాయన స్తోత్రము స్వామి. అయ్యా నీ వైపు నేను చూచి ఆత్మ బలము పొందుకొని నాయన ఆత్మ ద్వారా శరీర క్రియని జయించగలిగి ప్రభువ నీ సన్నిధిలో నీ ఎదుటనైనా నిర్దోషమైన జీవితాలను జీవించుటకు మాకు సహాయం చేయమని, ఎందరు బిడ్డలైతే నైనా ఈ వాక్యం వింటున్నారో, ఎందరు బిడ్డలైతే ప్రభు ఆత్మలో కపటం లేని వారే నీ వైపు చూస్తున్నారో, ఎందరు బిడ్డలైతేనైనా ధనాపేక్షనైనా లోకాశ నేత్రాశనైనా స్తోత్రం రాజా విడిచిపెట్టి ప్రభు స్తోత్రమయ్యా నీ సన్నిధిలో నిర్దోషులై నిలిచి ఉన్నారు. ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకున్నైనా వారి రాకపోకలేందును తోడుగా ఉండయ్యా. నీ సేవలోనైనా స్తోత్రము స్వామి. యథార్థముగా నమ్మకముగా నీ వైపు చూసే వారికి నీ బలముతో నీ శక్తితో నింపమని ప్రార్థిస్తున్నాయినా. ఈ వేళలో మాకు ఇచ్చిన సమయానికి వందనాలు చెల్లించుకుంటూ ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డలు నీవు ఆశీర్వదించి దీవించమని, వారి అవసరతలన్నీ తీర్చమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.